కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు ఉపాధి ప్రమాద నివారణకు చర్యలు అనేటువంటి అంశం పైన రాష్ట్ర వర్క్షాపు నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులంతా కూడా హాజరయ్యారు. మేమంతా కూడా ఉపాధి ఎలా కల్పించాలి, ప్రమాదాలను ఎట్లా నివారించాలనేటువంటి ఈరోజు చర్చ చేయడం జరిగింది. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. వీరికి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ చీఫ్ లిక్కర్ రావడము, అలాగే బెల్ట్ షాపుల వల్ల శీతల పానీయాలు, థమ్సప్, కోకోకోలా ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బతింటా ఉంది. వృత్తిలో ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము అడుగుతున్నాం, అది కొంతమంది కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు తయారు చేసేటువంటి ఆ పానీయాలని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకొచ్చి మా ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు. దానివల్ల ఆరోగ్యానికి నష్టము. అయినప్పటికీ ప్రజలకు అందించేటువంటి మార్గంలో ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రకృతి పానీయము ఆరోగ్యానికి మంచిదైనటువంటి కల్లుని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రచారం చేసి ప్రకృతి పానీయాన్ని తాగాలని చెప్పి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ఆ పానీయాల వల్ల నష్టం ఏంటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఎక్స్రేషియోకి సంబంధించి తాడి చెట్టు నుంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎక్స్రేషియో ఇవ్వట్లేదు. రాష్ట్రంలో చూస్తే 710 మంది చెట్టు మీద నుంచి పడ్డారు. దీంట్లో 130 మంది చనిపోయారు. 120 మంది శాశ్వత వికలాంగులైన, అంటే మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు ఇరిగి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎక్స్రేషో ఇవ్వాలి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు. వీళ్ళకి ఎక్స్రేషో ఇవ్వడం లేదు. కానీ వీళ్ళు చెట్టు మించి పడ్డటువంటి వాళ్ళని కనీసం పరామర్శ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. జూపల్లి కృష్ణారావు గారు, మాకు మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్, మొన్న హైదరాబాదులో కల్తీ కళ్ళు జరిగితే ఒక చనిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. పరామర్శించాల్సింది ఒక మంత్రిగా, ఎవరు బాధితులున్నా వాళ్ళని పరామర్శించాల్సిందే. కానీ 250 మంది చెట్టు మించి పడి వికలాంగులై చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు పరామర్శించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీకు లిక్కర్కి సంబంధించినటువంటి వాళ్ళని పెంచేదానికోసమేనా, మా పేదవాళ్ళ కోసం వృత్తి చేసేటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఎక్స్రేషియో కూడా ఇంతవరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా సీఎం గారే సంవత్సరం క్రితం మేము వెంటనే ఇస్తాం, ఇప్పుడే ఇస్తామని చెప్పి అన్నారు. ఇయ్యలే. అదే జూలై 14వ తారీఖున సంవత్సరం అదే రోజు మేము అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతోటి నిరాహార దీక్షలు చేశాం. చాలా హృదయ విదారకంగా ఉంది. మరి వీళ్ళకు కూడా ఇప్పించరా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ ఎక్కడో సినిమా హాల్లో తొక్కిసలాట జరిగితే చనిపోతే వెంటనే ₹1 కోటి ఇప్పించావు కదా, ఎక్కడన్నా చనిపోతే వెంటనే లక్షల రూపాయలు ఎక్స్రేషో ఇస్తున్నారు. కానీ మరి ఇంతమంది చనిపోతే ఎందుకు ఎక్స్రేషో ఇవ్వట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. తక్షణమే ఈ పెండింగ్ ఎక్స్రేషోలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సేఫ్టీ కిట్లు అనేటువంటి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్రంలో 2,50,000 మంది సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 20,000 మందికే ఈ సేఫ్టీ కిట్లు ఇచ్చారు. సంవత్సరం అవుతుంది. మరి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే 10 సంవత్సరాలైనా కూడా అందరికి ఇవ్వలేదు. ఇందుకోసం ప్రాణాలను కాపాడండి. రోజుకొకరు చనిపోతున్నారు. నిన్ననే జనగామ జిల్లాలో తాళ్ళ అశోక్ అని చెప్పి చనిపోయింది. ఏ రోజు చూసినా కూడా ఏదో ఒక జిల్లాలో చెట్టు మీద నుంచి పడి చనిపోవడం, వికలాంగులు అవ్వడం జరుగుతుంది. అందుకోసం ప్రభుత్వం ఇది నివారించాలంటే, ప్రమాదాన్ని నివారించాలంటే తక్షణమే సేఫ్టీ కిట్లు అనేటువంటి ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఇవి ఇవ్వకుండా, వీటి గురించి చర్చ జరగకుండా మొత్తం కల్తీకి సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. అసలు ప్రకృతి పానీయం ఇచ్చేటువంటి వాళ్ళ మేము చనిపోతే మా గురించి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీకి కల్లు గీతా కార్మిక సంఘం వ్యతిరేకం. కల్తీ ఎవరు చేసినా శిక్షించాల్సిందే. కానీ ఆ పేరుతోటి గీతా కార్మికుల్ని సొసైటీ కాడ అమ్మట్లేదనో, డిపో కాడ అమ్ముతలేదనో ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కల్లు గీతా కార్మికులకు సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట కల్తీ చేస్తే కొంతమంది గౌడ వ్యాపారులు చేయడం వల్ల దానివల్ల మంచి కళ్ళు అయినటువంటి దాని మీద ఒక చెడు ప్రభావం అనేటువంటిది వస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అన్నీ నిరోధించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది. కానీ అది చేయకుండా
అది ఆలోచన చేయకుండా కల్తీ చేస్తుండు కాబట్టి రద్దు చేస్తామనేటువంటిది, చెట్లు లేవు కాబట్టి హైదరాబాద్లో మేము రద్దు చేస్తామంటే ఏ చెట్లు ఉన్నాయి? పాలకు సంబంధించినటువంటి మరి ఇన్ని అమ్ముతున్నారు. పాలకు సంబంధించిన బర్రెలు ఇక్కడ ఉన్నాయా? నూనెకు సంబంధించినవి ఉన్నాయా? పండ్లకు సంబంధించినవి ఉన్నాయా? ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిని హైదరాబాద్లో పంపిణీ చేస్తున్నారు. ఆ పేరుతో చెట్లు లేవు అనేటువంటి పేరుతో రద్దు చేయడం అనేటువంటిది కాదు. కల్తీ కనుక జరిగితే నీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కల్తీ జరగకుండా చూడాలి, స్వచ్ఛమైనటువంటి కళ్ళుని అమ్మించే దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎవరైతే స్వచ్ఛమైన కళ్ళు, ప్రకృతి పానీయం అమ్మినట్లయితే వాళ్ళ తరపున మేము పోట్లాడతాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఖచ్చితంగా పోట్లాడతాం. ప్రభుత్వం ఖచ్చితంగా లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మీరు చేసేటువంటి పానీయాలు కొంతమంది కార్పొరేట్ సంస్థలే నడుపుతున్నాయి. అందుకోసం కార్పొరేట్ సంస్థలు కాదు, లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కళ్ళు గీతా కార్మికులకి ఉపాధి కలిగించేటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రమాదాలు నివారించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ ఏమన్నా? మేము ఈ విషయంలో ఆగస్టు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నాం. అమరుల యాదిలో పేరుతో ఈ సందర్భంగా ప్రతి గీతా కార్మికుని కాడికి వెళ్తాం. సేఫ్టీ మోకులు ఎట్లా ధరించాలి, తర్వాత కల్తీని ఎట్లా నిరోధించాలి, ఈ అన్ని విషయాలు కూడా గీతా కార్మికులకు చెప్తాం. పెన్షన్, ఎక్స్గ్రేషో అనేక సమస్యలు గీతా కార్మికులకు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు తిరిగిన తర్వాత ఆ స్పందనని బట్టి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారం కనుక చేయకపోతే రేపు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఈ గీతా కార్మికులను సమీకరించి ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.